ఒకప్పుడు తవుడేసేవాళ్ళం. తర్వాత అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ చెక్కలు, పల్లి చెక్క, పొద్దుతిరుగుడు చెక్క, అదేవిధంగా మనకి పత్తి చెక్కలు, ఈ విధంగా వాటిని మిక్సింగ్ చేసి వాటిని కలిపి సంచుల్లో నింపి కర్రలు బాతి దాదాపు 2-3 మనుషుల్ని పనులను పెట్టి అవి నింపటం కట్టడం చేపించేది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే మొన్నటిదాకా సింకింగ్ ఫీడ్ ఉండేది. అంటే ఏంది, పిల్లెట్ ఫీడ్ వచ్చింది. పిల్లెట్ ఫీడ్ అంటే మన మేతలు గులకల మాదిరిగా ఉంటాయి. దాంట్లో అన్ని రకాల చెక్కలు, తవుడు, మినరల్ మిక్చరు, పోషకాలన్నీ కూడా కలిపి పిల్లెట్ రూపంలో ఇవ్వటం. అవి చల్లినప్పుడు అది సింకింగ్ ఫీడ్ బాటంగా పోతుంది. కానీ అది చేపలు ఎంత తింటాయో మనకు తెలియదు అనమాట. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఈ ఫ్లోటింగ్ ఫీడ్, అంటే నీటిపైన తేలాడే గులకలు అన్నమాట. ఇవి ఫీడ్ చేపలకి. అది మనం వేయగానే దాంట్లో వచ్చేసి అన్ని పోషకాలు విత్ వెజిటేబుల్ ఆయిల్ తోటి ఉంటుంది కాబట్టి అది ఫ్లోట్ అయ్యి చేపలు అడుగు భాగం నుంచి పైకి వచ్చి మన కళ్ళ ముందున అవి తింటూ ఉంటాయి. అది తేలుతూ ఉంటే తింటూ ఉంటున్నాయి కాబట్టి రోజు మన చేపల్ని ఏ సైజులో ఉన్నాయో చూడొచ్చు. నంబర్ కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా ఈరోజు ఎక్కువ వేసినావా తక్కువ వేసినావా, ఒకవేళ ఎక్కువ తింటే ఎక్కువ వేయచ్చు, తక్కువ ఒకవేళ మేతలు కాక తింటలేదనుకోండి మనం నిలిపేయచ్చు. ఆ పైన తింటాయి కాబట్టి వీటికి డిసీజ్ కూడా తక్కువ వస్తుంది, ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అదే బాటంలో పోయిన ఫీడ్ కాక ఆ బాటంలో పోతే ఆటోమేటిక్గా ఇవి పోయి బురదలో కానీ లేకపోతే ఇసుకలో కానీ పొద్దుగూకులు ఆ మొట్టెలు మూతులకు కూడా కుచ్చుకోవటం వల్ల కూడా డిసీజ్ వస్తూ ఉంటాయి. సో ఈ ఫ్లోటింగ్ ఫీడ్ వల్ల ఇది విదేశాల్లో యాక్చువల్గా యూఎస్ఏ నుంచి బాగా చైనాలో వాడేవాళ్ళు, అటు నుంచి మన దేశానికి కూడా వచ్చింది. ఈరోజు మనకు చుట్టుపక్కల కూడా ఆల్రెడీ ఫ్లోటింగ్ ఫీడ్ అవైలబుల్, రకరకాల బ్రాండ్లతోటి అవైలబుల్. కాకపోతే మనం మంచి వెరైటీని సెలెక్ట్ చేసుకొని మంచి ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటి ఈ ఫ్లోటింగ్ ఫీడ్ని కాక మనం కాక వాడుకున్నట్లయితే అతి త్వరగా ఫాస్ట్గా ఈ ఆక్వాకల్చర్లో మంచి లాభాలు సాధించవచ్చు. సార్, చేప పిల్లల ఫీడింగ్ టెక్నిక్స్ ఇప్పుడు మనం మెన్షన్ చేసినట్టుగా చేప పిల్లలు చిన్న దశలో ఉన్నప్పుడు వాటికి పచ్చితవుడు వేయాలి. డైరెక్ట్గా పచ్చితవుడు వేస్తారు. అవి కొంచెం పెరిగి పెద్దగా అయ్యేసరికి డిఓబి అంటారు, సాల్వెంట్, నూనె తీసిన తవుడు. వాటితో పాటు ఈ అగ్రికల్చర్ చెక్కలు, మినరల్ మిక్చర్ ఇవన్నీ కూడా కలిపి సమభాగాల్లో మిక్సింగ్ చేసుకొని ట్రెడిషనల్గా ఏం చేస్తారంటే సంచులలో ఒక్కో సంచికి 2 కేజీలు 3 కేజీలు కట్టి చుట్టూ వాటికి రంధ్రాలు పెట్టి ఒక కర్ర బాతి వాటి మధ్యలో దారం తాడు కట్టేసి ఎకరాకి కనీసం ఒక 10 సంచులు కట్టుకోవటం జరుగుతుంది. ఈ సంచుల్ని మళ్ళీ తెల్లారి మళ్ళీ తీసుకొని వాటిని వాషింగ్ చేసి మళ్ళీ ఒకసారి ఎండబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇది కొంచెం ట్రెడిషనల్గా పెద్ద పని. దానితో ఇప్పుడు మనిషి నీళ్ళల్లోకి దేవకుండానే ఫీడింగ్ టెక్నిక్ ఏంటంటే అటు ఒక చక్రం, మన బావిగాక బకెట్ లాగినట్టు అటు ఒక కర్రబాతి అటు ఒక చక్రం కట్టేసి ఈ ఫీడు ఇక్కడే సంచులలో నింపేసి ఈ మన చక్రం ద్వారా తాడు లాగుతూ ఉంటే ఈ ఆటోమేటిక్గా ఈ ఫీడ్ సంచులు కూడా మనం చెరువులో దేవకుండగానే ఫీడ్ సంచులు కూడా లోనకి వెళ్తాయి అన్నమాట. ఇదొక ఫీడింగ్ టెక్నిక్. రీసెంట్గా ఒక రైతు సజెస్ట్ చేసినటువంటి ఆయన కూడా చేస్తున్నటువంటి టెక్నిక్. నేను కూడా ఈ విధంగా యూట్యూబ్లో చూశాను. ఆ క్రియేట్ అతనికి పోతుంది. అదేవిధంగా ఇదొక టెక్నిక్. మూడోది ఏంటంటే చెరువు చుట్టూ కూడా ఫీడింగ్ ఒక మనిషి చల్లటం, చుట్టూ కూడా తిరిగి చల్లటం. కానీ సమబాల్లో మళ్ళీ మధ్యలో ఉన్నటువంటి అందదు కాబట్టి అది కూడా కొంచెం ఇబ్బంది. ఇప్పుడు నేను కొత్తగా చెప్పినటువంటి ఫ్లోటింగ్ ఫీడ్ ఏ విధంగా ఉందో ఒక మనిషి అవలీలుగా ఒక బస్తా కానీ 2 బస్తా కానీ అట్లా చల్లేయచ్చు. ఈ చల్లిన ఫీడ్ కూడా అటు ఇటు పోతుంది ధరలకి. చేపలు వచ్చేసి ఈ తీసుకోవటంలో అన్నీ ఒకేసారి గుంపుగా వచ్చినప్పుడు ఫీడ్ అంతా కూడా చల్లాచెదరైపోతుంది. అటు గడ్డి చాట కానీ పొదల చాట కానీ వెళ్ళిపోతుంది అనుకుంటే మీరు రౌండ్ కానీ లేకపోతే స్క్వేర్ కానీ ఈ ప్లాస్టిక్ రింగు, మన పీవీసీ ప్లాస్టిక్ రింగులు స్క్వేర్ టాప్లో కానీ రౌండ్ షేప్లో కానీ తీసుకొని దాన్ని చెరువులోనే బిగించేసి మీరు చెరువులో వేసేయండి. దాన్ని
వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్లాస్టిక్ రింగు లేకపోతే స్క్వేర్లో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది నీళ్ళపైన తేలాడుతూ ఉంటుంది. తేలాడుతున్నప్పుడు దాన్ని మీరు మధ్యలో ఉంచాలా లేకపోతే సైడ్ ఉంచాలా అని చెప్పి మీ ఇష్టం. దాన్ని ఒక తాడు కట్టేసి ఆ రింగుని అటు ఇటు పోకుండా కర్రలకి 2 పక్కల తాడు కట్టుకోవచ్చు. కట్టిన తర్వాత ఈ ఫ్లోటింగ్ ఫీడ్ తేలాడే మేత ఏదైతే ఉందో మీరు ఆ రింగులో పోసినట్లయితే ఈ ఫ్లోటింగ్ ఫీడ్ మొత్తం కూడా ఆ రింగులో మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ చేపలు మొత్తం కూడా కింది భాగంలో నుంచి ఆ రింగులోకి వచ్చి తింటాయి. ఈ ఫ్లోటింగ్ ఫీడ్ అంతా కూడా ఆ రింగులోనే అవైలబుల్గా ఉంటుంది. ఇది ఎటు కూడా వెళ్ళదన్నమాట. ఎంత వెళ్ళినా కూడా ఆ ప్లాస్టిక్ పైపు తగిలి అక్కడే ఉంటుంది.